ఆత్మిక స్థితిలో అనుభవం చేసుకోండి. శరీరాన్ని మరిచి బిందు రూప స్థితిలో స్థితయ్యాను. మనసును పూర్తిగా ఏకాగ్రం చేస్తూ ఉన్నాను. బాబా ఈ బట్టీకి నన్ను తీసుకురావడానికి కారణం విశ్వాత్మల కోసం, విశ్వాత్మలకు శాంతిని ఇవ్వడానికి, ప్రకృతికి మనసా సేవ చేయించడానికి బాబా నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. అలాంటి స్థితిలో నేను కూర్చున్నాను. సంకల్పం చేయండి. నా కోసం కాదు, విశ్వాత్మల కోసం, ప్రకృతి కోసం బాబా నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఆ స్థితిలో నేను స్థితయ్యాను. నేను మాస్టర్ విశ్వ కళ్యాణకారి ఆత్మను అని సంకల్పం చేసుకోండి. ఎవరు? నేను మాస్టర్ విశ్వ కళ్యాణకారి ఆత్మను. శరీర భావాలకు అతీతంగా ఆత్మస్థితిలో ప్రకాశ స్వరూపంలో మనసును పూర్తిగా ఏకాగ్రం చేస్తూ నన్ను నేను స్పష్టంగా చూడగలుగుతూ మనోబుద్ధుల ద్వారా ఏకాగ్రం చేసుకుంటూ ఆత్మ అనుభూతిలో నిమగ్నమవుతూ ఉన్నాను. శరీరాన్ని, శరీర బంధాలను, ప్రాపంచిక విషయాలను మరిచి నిర్మల మనస్సుతో ఆత్మాభిమానిగా శాంతి స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను. శాంతి స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను. మనసులో ఆలోచన సరళి శుభ సంకల్పాలతో శ్రేష్ఠ స్థితిలో ఉన్నాను. నేను అవినాశి ఆత్మను.
వెలుగు స్వరూపంపై మనసును ఏకాగ్రం చేస్తూ పాత్రను పూర్తి చేసుకుని పరంధామానికి వెళ్ళేటువంటి ఆత్మ నేను. ఆత్మిక సితారై విశ్వగగనంలో ప్రజ్వలించే జ్యోతిగా ఈ స్థూల ప్రపంచాన్ని వదిలి ఆకాశ మార్గంలో విశ్వజ్యోతిగా ఆత్మజ్యోతిగా నక్షత్ర మండలాన్ని చేరుకొని నక్షత్ర మండలం కంటే పైన పరమ పావనమైనటువంటి పరంధామానికి చేరుకున్నాను. బంగారు కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి లోకం, నిశ్శబ్దమైనటువంటి లోకం, పరమ పవిత్రమైనటువంటి లోకం, శాంతికి నిలయం, నా శాశ్వత నివాస స్థానం. పరంధామంలో నలువైపుల శాంతి పవిత్రత కిరణాలు వ్యాపించి ఉన్నాయి. అక్కడ నేను ఆత్మజ్యోతినై ప్రకాశిస్తూ ఉన్నాను. నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. మనసును స్థిరం చేయండి. పరంధామంలో మనసును పూర్తిగా పరంధామంలో పరంధామ నివాసి ఆత్మగా అనుభవం చేసుకుంటూ ఉన్నాను. పూర్తి సైలెన్స్ స్థితి. ఆ దివ్యలోకంలో ఆత్మిక తండ్రి ప్రాణదాత ప్రాణేశ్వరుడు పరమశివుడు మహాజ్యోతి స్వరూపుడు పరమ పవిత్రుడైనటువంటి పరమాత్మ శివబాబా ఎదురుగా ఉన్నాను. నా ఎదురుగా సృష్టి నడిపించే సృష్టికర్త, సర్వాత్మలకు పరమ పూజ్యుడు, కరుణామయుడు, దయాసాగరుడు, పాపకటేశ్వరుడు, మనోభిరాముడు, ఆ తండ్రి ఎదురుగా ఆత్మజ్యోతిని ప్రకాశిస్తూ ఉన్నాను. అనుభవం చేసుకోండి మనసు బుద్ధి ద్వారా.
బాబాను చూస్తూ ఉన్నాను. ఆ మహాజ్యోతి స్వరూపుడైన పరమాత్మ నుండి దివ్యశక్తులైనటువంటి కిరణాలు నిరంతరం అలాగా ఫ్లో అవుతూ ఉన్నాయి, నాపై వర్షింపబడుతూ ఉన్నాయి. నేను బాబాను చూస్తూ ఉన్నాను, బాబా నన్ను చూస్తూ ఉన్నారు. తన ప్రియమైన దృష్టి నాకు ఇస్తూ ఉన్నారు. ఆ దృష్టిలో ప్రేమను అనుభూతి చేస్తూ ఉన్నారు. పరమ పావనమైన దృష్టి ద్వారా ఆత్మనైన నేను పవిత్రమవుతూ ఉన్నాను, పావనమవుతూ ఉన్నాను, శాంతిలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. అనేక జన్మల కర్మలు దహింపబడుతూ ఉన్నాయి. అటువంటి దృష్టి నాకు ఇస్తున్నారు బాబా. మనసును పూర్తిగా ఆ ప్రియతముడిపై ఏకాగ్రం చేస్తూ ఉన్నాను. మా మధ్యలో ఇంకెవరు లేరు, నేను బాబా. చాలా ఏకాంత స్థితిలో మనసును పూర్తిగా తండ్రికి అప్పచెప్పాను. నా హృదయంలో బాబా ఉన్నారు, బాబా హృదయంలో నేనున్నాను. బాబా మరింత దగ్గర తీసుకుని ప్రేమను, పాలనను, ఆత్మీయతను నాకు అందిస్తూ ఉన్నారు. నాకు అనుభవం అవుతూ ఉంది. అలాగా మనసు చల్లగా అవుతూ ఉంది. మనసులో ఉన్నటువంటి అలజడి తగ్గి శాంతిని అనుభవం చేస్తూ ఉన్నాను. సంకల్పాల వేగం లేదు. సంకల్పాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఆ సంకల్పాల్లో కూడా బాబా ఉన్నారు. బాబా తప్ప మరెవరు లేరు. సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత బాబాపై ఉంచాను. చెక్ చేసుకుంటూ ఉండండి మనసును. ఒకవేళ ఆలోచనలు వస్తే ఆలోచనలను పక్కకు తొలగించి మరలా ఏకాగ్రం చేయండి మనసు. పరంధామంలో నేను శివబాబా, ఆయన మహాజ్యోతి, నేను ఆత్మజ్యోతి, దివ్యజ్యోతి. ఆ మహాజ్యోతి స్వరూపుడైన పరమాత్మ నుండి దివ్యశక్తులు అనేబడిన కిరణాలు నాపై వర్షింపబడుతూ ఉన్నాయి. దార వలె నాలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. రెండు నిమిషాలు అదే స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను. బాబా నన్ను చూస్తూ ఉన్నారు, నేను బాబాను చూస్తూ ఉన్నాను. ఉదయం వెళ్ళిపోయిన బిడ్డను సాయంత్రం తల్లి కలుసుకుంటే ఎంత ప్రేమను అనుభూతి చేయిస్తుందో. 5,000 సంవత్సరాల తర్వాత, 4 యుగాల తర్వాత తండ్రిని కలుసుకుంటున్నాను నేను. తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా బాబా ప్రేమనిస్తూ ఉన్నారు. 5,000 సంవత్సరాలైంది బాబా మిమ్మల్ని విడిచిపెట్టి. మరలా నన్ను నీ చెంతకు చేర్చుకున్నావు. జ్ఞానమనే అమృతాన్ని కురిపించావు. పరమ పావనమైన దృష్టినిచ్చి
నీ బిడ్డగా నన్ను ఎన్నుకున్నావు. చింత అనే చిట్టుపై కూర్చొని వికారాల వలయంలో ఉన్నటువంటి నన్ను నిశ్చింత చక్రవర్తిగా చేశావు బాబా. నీ ఆశీర్వాదాల హస్తం నాపై ఉంచావు. కోట్లాది మంది ఆత్మల్లో ఏరు కోరి నన్ను ఎన్నుకున్నావు. కొత్త జీవితాన్ని నాకు ప్రసాదించావు. పాడైపోయిన బుద్ధిని దివ్య బుద్ధిగా మార్చావు. జీవించే కళను నాకు నేర్పావు తండ్రి. మీకు హృదయపూర్వకంగా కోటి కోటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను బాబా. ఆయన సాంగత్యంలో పరమశాంతిని అనుభవం చేస్తూ ఉన్నాను. మనసులో బుద్ధిలో ఒక్క బాబా తప్ప మరెవరు గుర్తుకు రావటం లేదు. మనసులో చెరిగిపోవటం లేదు. ఆయన ఒక్కడే ఉన్నారు. ఆయన యొక్క తరంగాలు నన్ను తాకుతూ ఉన్నాయి, నన్ను స్పర్శిస్తూ ఉన్నాయి, నాలోకి చేరుతూ ఉన్నాయి. నేను అనంత శక్తులతో గుణాలతో సంపన్నమవుతూ ఉన్నాను. అలా నన్ను తండ్రి తయారు చేస్తూ ఉన్నారు. ఆ స్థితిలో స్థితి ఉన్నాను. మనసును పూర్తిగా ఏకాగ్రం చేస్తూ ఉన్నాను. వేరే ఆలోచన ఏది లేదు. వేరే దృశ్యం ఏది లేదు. సంకల్పం బాబానే, దృశ్యం కూడా బాబానే. మనసు బుద్ధి జోడింపబడి ఉన్నది. దివ్య అనుభూతిని బాబా చేయిస్తూ ఉన్నారు. బాబా, శివ బాబా, ప్రియమైన బాబా, మధురమైన తండ్రి, మిమ్మల్ని చూడాలని, కలుసుకోవాలని, మీతో మాట్లాడాలని ఎంతో తప్పించాను నేను. అడవులకు, పుణ్యక్షేత్రాలకు, ఆశ్రమాలకు తిరిగాను. మిమ్మల్ని పొందాలని ఎంతో మనసు ఆరాటపడింది.
జన్మలుగా తప్పిస్తూ వచ్చాను. హృదయపూర్వకమైన భక్తి చేశాను. నా భావనకు భక్తికి మెచ్చి ఈ జన్మలో మీ బిడ్డగా నన్ను ఎన్నుకున్నారు బాబా. నా భ్రమలన్నీ కూడా తగ్గిపోయాయి. మనసు భ్రమించటం లేదు. నీకోసం నేను ఎంతో భ్రమిస్తూ ఉన్నాను. మీరు దొరికారు, లభించారు. మనస్సు స్థిరమైంది. మీరు తప్ప నాకెవరు లేరు. మీరొక్కరే నాకు శాశ్వతమైన వారు. మీరొక్కరే నాకు తోడొచ్చేవారు. మీరొక్కరే నాకు సత్యమైన వారు. నా సంబంధం నువ్వొక్కడివే బాబా. ముక్కలైన మనసుని ప్రేమ అనేటువంటి శక్తి ద్వారా నన్ను గుణమూర్తిగా, శక్తి సంపన్న ఆత్మగా ప్రపంచంలో అందరి ముందు ప్రత్యక్షం చేస్తూ ఉన్నావు. అటువంటి జీవితాన్ని నాకు ఇచ్చావు. ఇక నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఏ దేహదారి కూడా ఇంతటి సహాయం చేయలేదు కదా బాబా. మీరు చేశారు నాకు. మీ సహాయం చాలా చాలా గొప్పది తండ్రి. మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటే మీ ప్రేమలో నా కళ్ళ వెంట నీరు ప్రవహిస్తూ ఉంది బాబా. అంతటి ప్రేమైన వారు నాకు మీరు. మీరు తప్ప నాకు ఇంకెవరు కూడా లేరు. ఉన్నా లేనట్లే. నా బాబా స్మృతులు, బాబా ప్రేమలు, తల్లిగా, తండ్రిగా, గురువుగా, స్నేహితుడిగా ఆయన అనుభవం చేసుకుంటూ ఉన్నాను. మనసు లగ్నం చేయండి బాబాపై. బాబాను చూస్తూ ఉండండి. బాబాతో మాట్లాడుతూ ఉండండి. ఆ స్పర్శ, బాబా నుండి వచ్చే స్పర్శ నన్ను తాకుతూ ఉంది. ఆ స్పర్శలో ప్రేమ ఉంది, ఆత్మీయత ఉంది. ఆ ఆత్మీయతలో భారమంతా తొలగిపోతూ ఉంది. తేలికగా అవుతూ ఉన్నాను. దూది వలె మరింత తేలికగా, శాంతిగా అవుతూ ఉన్నాను. నన్ను నేను కూడా మర్చిపోయి ఆయన ప్రేమలో లవలీనమవుతూ ఉన్నాను. చక్కటి అనుభవం చేసుకుంటూ ఉన్నాను బాబాతో. ఆత్మలో సర్వశక్తులు నిండుతూ ఉన్నాయి. బలహీనతలు తగ్గిపోతూ ఉన్నాయి.
బాబా విశ్వాత్మలకు కోసం నన్ను విశేషాత్మగా, పూజ్యాత్మగా, పుణ్యాత్మగా తయారు చేస్తూ ఉన్నారు. అటువంటి శక్తిని ఇస్తూ ఉన్నారు నాకు బాబా. అలా బాబా దగ్గర నుండి బాబా ఆశీర్వాదాలు, వరదానాలు స్వయంలో నింపుకొని 5 నిమిషాలు మనసా సేవ చేయుటకై ఆత్మనైన నేను పరంధామం నుండి సూక్ష్మ వతనానికి చేరుకుంటున్నాను. వతనంలో బ్రహ్మబాబా భృకుటిలో శివబాబా యొక్క మహాజ్యోతి ప్రకాశిస్తుంది. బుద్ధి ద్వారా చూస్తూ ఉన్నాను, మనసు ద్వారా అనుభవం చేస్తూ ఉన్నాను. సూక్ష్మలోకం, పరిస్థాల లోకం, తెల్లటి ప్రకాశవంతమైన లోకం, బాప్ దాదా తన వరదాని చేతుల ద్వారా నన్ను దగ్గర తీసుకుంటూ ఉన్నారు. నేను కూడా పరిస్థానయ్యాను. బాబా అమృత దృష్టి నాకు ఇస్తూ ఉన్నారు. ఆ దృష్టిలో అమృతం కురుస్తూ ఉంది. అనుభవం చేయండి. సాధారణ దృష్టి కాదు, ఆ దృష్టిలో అమృతం, అమరత్వం నాలో నిండుతూ ఉంది. అలా అనుభవం చేస్తూ ఉన్నాను. మనసుని ఏకాగ్రం చేయండి. బాబా పూర్తిగా నన్ను దగ్గర తీసుకొని ఆలింగనం చేసుకొని ప్రియమైన దృష్టినిస్తూ, శక్తినిస్తూ, ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నారు. అదే అనుభూతి చేస్తూ ఉన్నాను. బాబా నాకు సెకండ్ ఇచ్చి విశ్వ ఆత్మల కోసం విశ్వ సేవ చేయుటకై పరిస్థితి స్థితిలో పతనం నుండి సాకార లోకం, ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉన్నట్లుగా అనుభవం చేస్తూ ఉన్నాను. గగన మార్గంలో ప్రకాశిస్తున్న పరిస్థాని విశ్వాత్మల కోసం శ్రేష్ఠ సంకల్ప శక్తి కిరణాలను, శాంతి కిరణాలను చేస్తూ ఉన్నాను. అజ్ఞాన నిద్రలో, అలజడిలో, అశాంతిలో, దుఃఖములో, అనారోగ్యంతో, చింతలతో కాలిపోతున్న ఆత్మల కోసం జీవితం పట్ల నిరాశతో ఉన్న ఆత్మల కోసం, సత్యమైన భగవంతుని అన్వేషణలో ఉన్నటువంటి ఆత్మల కోసం, భగవంతుని పొందాలి, ఎలా ఉంటారు, ఎలా కలుసుకోవాలి, ఎలా చేరాలి అని తపిస్తూ ఉండే ఆత్మల కోసం, బెడ్పై పడుకొని అనారోగ్యంతో, చింతలతో రోధిస్తున్న ఆత్మల కోసం, నాకు చావే శరణ్యం, నేను చనిపోవాలి, చావు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని ఆలోచిస్తున్న వారి కోసం, నలువైపులా అనేక రకాల సమస్యలు, చింతలతో ఉన్న ఆత్మల కోసం బాబా నా ద్వారా
వారి ఆత్మలోకి మనసులోకి శాంతిని సంకల్పం ద్వారా ప్రవేశింపచేస్తూ వారి భారం తొలగి జ్ఞాన జ్యోతి ఆత్మజ్యోతి వెలిగి సుఖమయ శాంతిమయ జీవితం పొందాలని సంకల్పం చేయండి. వారికి శ్రేష్ఠ మార్గం లభించాలని, వారి భారము చింతలు అనారోగ్యాలు తొలగిపోవాలని, నాకంటే ఉన్నతమైన జీవితం వాళ్ళు పొందాలని, భగవంతునికి చేరువ కావాలని, వారి కోరికలు పూర్తి కావాలని శ్రేష్ఠ సంకల్పం బాబా నా ద్వారా చేయిస్తూ ఉన్నారు. అలాగే ప్రకృతి కూడా స్వీకరిస్తుంది. ప్రకృతిలో కూడా శాంతి కిరణాలు వెదజల్లబడుతూ ఉన్నాయి. అనుభవం చేయండి. ప్రకృతి కూడా ఇలాగ మనం శాంతిగా కూర్చున్నామంటే ప్రకృతి మనకెంత సహయోగిగా ఉంది. ప్రకృతిని పంచతత్వాలకు బాబా నా ద్వారా శాంతిని ఇప్పిస్తూ ఉన్నారు, పవిత్రతని ఇప్పిస్తూ ఉన్నారు. తమో ప్రధానంగా ఉండే ప్రకృతి సతో ప్రధానంగా రూపాంతరం చెందుతూ ఉంది. ప్రకృతి స్వీకరిస్తూ ఉంది. సంకల్పం చేయండి మనసులో. మానవ మనుగడకు ప్రకృతి ఆధారం. అలాంటి ప్రకృతి పరిస్థితి చాలా దయనీయంగా, ప్రకృతి పాడైపోయి అశాంతిలో చాలా దీన పరిస్థితిలో ఉంది ప్రకృతి. ఎదురు చూస్తూ ఉంది, నా కోసం ఎవరు సంకల్పం చేస్తారు. ప్రకృతి కోసం కూడా శ్రేష్ఠ సంకల్పం చేయండి. ప్రకృతి స్వీకరిస్తూ ఉంది. నీటి తత్వం, ఆకాశతత్వం, అగ్నితత్వం, భూతత్వం, గాలి అన్నీ కూడా పవిత్రమవుతూ శాంతిని స్వీకరిస్తూ ఉంది. ప్రకృతి నన్ను ఆశీర్వదిస్తూ ఉంది. ప్రకృతి చెప్తూ ఉంది, నా గురించి ఆలోచించేవారు ఎవరు లేరు, మరి మీరు నా కోసం ఇంత శ్రేష్ఠ సంకల్పం మీ ద్వారా నాకు అందుతూ ఉంది, నా గురించి ఆలోచిస్తూ ఉన్నారు. నా ఆశీర్వాదాలు తీసుకోండి అని ప్రకృతి మనకు ఆశీర్వాదాలు ఇస్తుంది. ప్రకృతి ఏం చెప్తుందంటే, నా ద్వారా వచ్చే ఆపద నీ వరకు రాదు, ఎందుకంటే నా కోసం నువ్వు ప్రతిరోజు శ్రేష్ఠ సంకల్పం అనేటువంటి శాంతిని, ప్రేమను, పవిత్రతను నా కోసం ఇచ్చావు, నా గురించి ఆలోచించావు. నీ ఉన్న స్థానం శ్రేష్ఠ స్థానం, రక్షణ స్థానం అవుతుంది. నీకు ఎటువంటి అలజడి ఆపద రానివ్వను అని ప్రకృతి హృదయపూర్వకంగా మనకు చెప్తూ ఉంది.
ఒక్క నిమిషం ప్రకృతి కోసం సంకల్పం చేద్దాం. తరంగాల రూపంలో ప్రకృతిని చేరుకుంటూ ఉన్నాయి. ప్రకృతి ఆస్వాదిస్తూ ఉంది. ఆశీర్వదిస్తూ ఉంది. అలాగే ఒక్క నిమిషం పాటు ఈరోజు విశేషంగా కార్తీక సోమవారం లక్షలాది మంది భక్తులు శివాలయానికి వచ్చి భగవంతుణ్ణి పొందాలని కోరికలతో బాధలతో ఆ దేవస్థానం దర్శనం కోసం వచ్చిన ఆ భక్తుల కోసం శ్రేష్ఠ సంకల్పం చేయండి. మన భారతదేశంలో లక్షలాది శివాలయాలు ఉన్నాయి. కోట్లాది మంది భక్తులు వచ్చారు. అక్కడికి ఆ భక్తుల మధ్యలోకి బాబా నన్ను తీసుకెళ్లారు. పరిస్థితాగాయి ఆ భక్తులందరికీ కూడా బాబా నా ద్వారా శాంతిని, వాళ్ళ కోరికలను పూర్తి చేసేలాగా తరంగాలను వ్యాపింపచేస్తూ ఉన్నారు. అనుభవం చేయండి. లక్షలాది శివాలయాలు, కోట్లాది మంది భక్తులు, ఆ భక్తుల మధ్యలో నేను, నాపై శివబాబా, బ్రహ్మబాబా. ఈ దృశ్యాన్ని పెట్టుకోండి. ఆయన నుండి నాపై తరంగాల రూపంలో శాంతి, పవిత్రత కిరణాలు చేరుతూ ఉన్నాయి. నా నుండి భక్తులందరికీ కూడా, కోట్లాది మంది భక్తులకు వారి మనస్సులోకి చేరుతూ ఉన్నాయి. సత్యమైన కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. అందరూ ఎవరైతే సత్యాన్వేషణలో ఉన్నారో వారు భగవంతునికి చేరువవుతూ ఉన్నారు. ఈరోజు ఈ క్షణం సంకల్ప రూపంలో, తరంగాల రూపంలో అందుతూ ఉంది. ఆ తరంగం వాళ్ళని తాకి భగవంతుని యొక్క రూపం, దేశం, జ్ఞానం వారి మనసులోకి టచ్ అవుతున్నట్లుగా అనుభవం చేయండి. ఆత్మిక జ్యోతి వెలుగుతున్నట్లుగా అనుభవం చేయండి.
ఓం శాంతి. ఓం శాంతి. యోగం చేశారు అందరూ. నిద్ర వచ్చిందని వాళ్ళు చేయటండి. నిద్ర రాలేదా? చేస్తారు కదా. నీకే తెలియదు నిద్రలో ఉన్నాం యోగంలో ఉన్నాం. ఎలా చేస్తారు? మంచి అనుభూతి అయింది, బాబా చక్కటి అనుభూతి చేయించారు అని వాళ్ళు చేయటండి ఒకసారి. ఓం శాంతి. మనందరం ఇక్కడికి ఎలా వచ్చాము అనేది క్వశ్చన్. బాబా క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని, మనందరం ఇక్కడికి ఎలా వచ్చాము చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ప్రేమ అనే విమానంలో వచ్చారు. ఆటోలో వచ్చినామని సమాధానం చెప్పొద్దండి, అది స్థూల విషయం అడగటం లేదు. ఆటోలో వచ్చామన్నాయా, బస్సులో వచ్చామన్నాయా, కారులో వచ్చామన్నా అది అడగలేదు. మీరు బాబా దగ్గరికి ఎలా వచ్చారు, ఈ జీవితంలోకి ఎలా వచ్చారు, ఎలా వచ్చారు అనేది అడుగుతున్నారు బాబా. ఎలా వచ్చారనే బాబానే తీసుకొచ్చారా? ఇంకా బాబానే తీసుకొచ్చారని చేస్తండి. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఎలా వచ్చామని చెప్పండి. మీరే ఎత్తుకుంటూ వచ్చారా? మేమే ఎత్తుకుంటూ వచ్చామని చేతండి ఒకసారి. అన్నయ్య ఎత్తాడు, అన్నయ్య ఎత్తుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళాడండి. వెరీ గుడ్. ఒకసారి చప్పటి కొట్టండి అన్నయ్యకు. ఎలా వచ్చామని చెప్పమంటారా? అది అన్ని బాబా తీసుకొచ్చారు కరెక్టే, మనకేమని వచ్చినా కరెక్టే. ఇక్కడ మనం చేశాం కదా ఈరోజు మనసా సేవ, అలాగా మనకెవరో చేసింటే మనం వచ్చాం. ఆ తరంగాలు మనం తాకాయి. విశేషాత్మలు మనలాగా ఇప్పుడు మనసా సేవ చేసామో లేదా? మనం భక్తిలో ఉన్నాం, వికారాలతో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం, జ్ఞానం లేదు, వికారాల మురికిలో మునిగిపోతూ ఉన్నాం, అలజడిలో ఉన్నాం. మన కోసం శ్రేష్ఠ తరంగాల శక్తి బాబా ఆత్మల ద్వారా మనకు పంపించారు. అది మనం అందుకొని ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. మనం పంపించేటువంటి శక్తి వాళ్ళు తీసుకుని రేపు రావాలి ఇక్కడికి. అంత పవర్ సంకల్పం చేయాలంట. చేశారా మరి? మనం ఊరికే రాలేదు ఇక్కడికి, మనం ఇక్కడికి ఊరికే రాలేదు. బాబా సంకల్పం ఉంది. బాబా సంకల్పంతో పాటు విశేష ఆత్మ సంకల్పం కూడా ఉంది కాబట్టి మనం ఇక్కడ దాకా చేరుకున్నాం. ఇలాంటి శ్రేష్ఠ జీవితాన్ని తీసుకున్నాం, సుఖాన్ని శాంతిని అనుభవం చేస్తూ ఉన్నాం. మరి విశ్వంలో ఆత్మలు అందాలంటే మనం కూడా ఆ బాధ్యత తీసుకుందామా? తీసుకోరా? తీసుకుందాం. ఎందుకంటే చాలా మంది తప్పిస్తున్నారు ఆత్మలు. వాళ్ళకి ఒక్కొక్కరు చెప్పలేం మనం. ఇప్పుడు మనం ఈరోజు చూసుకుంటే మన దేశంలో లక్షలాది శివాలయాలు ఉన్నాయి, కోట్లాది మంది భక్తులు అన్వేషణలో వాళ్ళ కోరికలతో ఆయన ముందు మోకరెళ్ళి ఉంటారు. మనం ఎక్కడికి వెళ్తాం? మొగిలికి వెళ్ళొచ్చు అంతే. మన పరిధి మొగిలి, అక్కడ దాకా వెళ్ళి సేవ చేయొచ్చు. కానీ మనసా సేవ బాబా అమృతవేళ చేయించారు నాతో. అమృతవేళ 15 నిమిషాల సేపు ఈ మనసా సేవ నాకు గుర్తొచ్చింది. సోమవారం కదా ఈరోజు. ఈ సోమవారం రోజు విశేషమైన భక్తులు ఉంటారు. నేను అలాగే వచ్చాను కదా బాబా, ఎవరో నాకు సంకల్పం ఇస్తే ఆ సంకల్పం తీసుకుని నీ దగ్గరికి వచ్చాను కదా బాబా. మరి బాబా ఈరోజు ఇక్కడ ఇంతమంది ఆత్మలు చేరారు, వీళ్ళ ద్వారా కూడా ఇలాంటి సేవ చేయించాలని నాకు ఉదయం సంకల్పం వచ్చింది. ఉదయం నేను అమృతం చేశాను. అదే సంకల్పం ఇక్కడ బాబా మన ద్వారా చేయించారు. అటు బాబాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి.